ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ తో కలిసి లంచ్ చేశారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి పొలిటికల్ డిస్కషన్ జరగలేదన్నారు ఆయన. తెలంగాణ అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నదే తమ అభిమతమని పొన్నం తెలిపారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ తో కలిసి లంచ్ చేశారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి పొలిటికల్ డిస్కషన్ జరగలేదన్నారు ఆయన. తెలంగాణ అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నదే తమ అభిమతమని తెలిపారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్ తో పొన్నం ప్రభాకర్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. గంట 15 నిమిషాల పాటు అయితే ఈ భేటీ సాగింది. కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరి వేరే కార్యక్రమానికి వెళ్లిపోయారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇటు ఎల్లుండి నిర్వహించబోయేటువంటి తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుకకు, అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేసేటువంటి 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైతే మాజీ సీఎం కేసీఆర్ అయితే ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. అయితే
లంచ్ సమయం కావడంతో అంటే మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇక్కడ వచ్చే సమయానికి లంచ్ టైం కావడంతో కేసీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి లంచ్ చేశారు. లంచ్ చేసిన తర్వాత ఆహ్వాన పత్రికను కూడా కేసీఆర్కి అందించారు. అయితే దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. అయితే ఇద్దరి మధ్య కూడా ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేవు, లంచ్ టైంలో వచ్చాము కాబట్టి లంచ్ చేశాము అని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలనేది మా నిర్ణయం. అందుకే ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీని కూడా ఆహ్వానించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అందులో నిర్ణయంలో భాగంగానే ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించాము. అదేవిధంగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదేవిధంగా అంటే ఇటు సానుకూలంగా స్పందించారన్న అంశంపై మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వస్తారా రారా అన్నది వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కాబట్టి వస్తారనే ఆశిస్తున్నాము అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. దీంతో అసలు కేసీఆర్ ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి వస్తారా రారా అన్న అంటే ఉత్కంఠ కావచ్చు, ఆసక్తి మొదటి నుంచే ఉంది. దీంతో మరోసారి మాత్రం అసలు ఎల్లుండి జరగబోయేటువంటి వేడుకకు మాత్రం మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఇప్పటికే కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టాము, ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి అసలు ప్రజాపాలన అని చెప్పి విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు కాంగ్రెస్ వైఫల్యాలంటూ చెప్పి ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరిత హామీలే అని చెప్పి ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఈ ఎల్లుండి జరగబోయేటువంటి వేడుక ఏదైతే ఉందో దాంతో మాత్రం అసలు మాజీ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ తో కలిసి లంచ్ చేశారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి పొలిటికల్ డిస్కషన్ కూడా జరగలేదన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నదే తమ అభిమతమని పొన్నం తెలిపారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ తో పొన్నం ప్రభాకర్ భేటీకి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం.